ఈ ఆనందంలో ఒక చిన్న రీల్ చేసుకుందాం. బావా, ఏంటి బావా ఫోన్ ఎందుకలా విసిరేసావు? నీ మొహం పగలగొట్టలేక. ఏమైంది బావా? అంత పెద్ద తప్పు ఇప్పుడు నేనేం చేశాను? ఏమన్నావు మా అక్కతో? ఏం మాట్లాడావు మా అక్కతో? నేనేం మాట్లాడాను బావా? కాఫీ కలుపుతుంటే వదినా తప్పుగా అనుకోకపోతే నాకు కాఫీ కలపవా అన్నాను. అది కూడా తప్పేనా బావా? నోర్మై, అబద్ధాలు చెప్పకు. ఏమన్నావు మా అక్కనే? ఎంత ధైర్యం ఉంటే మా అక్కనే అంత మాట అంటావు? ఏంటి బావా, మళ్ళీ వదినా నా మీద ఏం చెప్పి పంపించింది? ఎందుకు బావా నా మీద అరుస్తున్నావు? నటించకు. ఒకళ్ళ మీద చాడీలు చెప్పాల్సిన అవసరం మా అక్కకు లేదు. నిజంగా అలా చెప్పేదైతే ఇన్ని రోజులు నువ్వు ఇంట్లో కాపురం చేసేదానివే కాదు, నిన్ను ఇంట్లో నుంచి బయటికి గంటేసిన తర్వాత మళ్ళీ నేను ఇంట్లోకి తీసుకొచ్చేదే కాదు. అసలేంటి నీ ధైర్యం? మా అక్కని ఇంట్లో నుంచి వెళ్ళమనడానికి నువ్వెవరు? ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే మేం మాట్లాడుకుంటాం. పెద్దవాళ్ళు మా అమ్మా నాన్న ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. మమ్మల్ని కాదని మా అక్కని ఇంట్లో నుంచి వెళ్ళిపోమనడానికి నువ్వెవరు? నీకిష్టం వచ్చినట్టు మాట్లాడతావా నువ్వు? అయ్యో బావా, వదిన అలా అపార్థం చేసుకుందా? నేను అలా అనలేదు బావా. ఆడపిల్లన్నాక పెళ్లి కాకముందే పుట్టిల్లు, పెళ్ళయ్యాక అత్తిల్లు అని అంటారు కదా. కానీ ఆ అమ్మాయి ఏంటమ్మా, ఎప్పుడు 24 గంటలు భర్తతో సహా పుట్టింట్లోనే పడుంటుంది. వాళ్ళెన్ని కష్టాల్లో ఉన్నా సరే వాళ్ళ మీదే పడి తింటుంది. అది ఇది అని జనాలు మాట్లాడుకుంటుంటే వినలేక, ఇలా జనాలు మాట్లాడుకుంటున్నారని వదినతో నేను నేరుగా చెప్పలేక, ఎన్నాళ్ళొదినా ఈ ఇంట్లో ఉండటం, మీ పాటికి మీరుండొచ్చు కదా అని అన్నాను బావా. అంతకు మించి నేనేమనలేదు. నువ్వేమన్నావో నాకు తెలుసు. మా అక్క ఎంత బాధపడిందో కూడా నాకు తెలుసు. అసలు నువ్వెవరు మా అక్కని అనడానికి? ఏ హక్కుందని? మా అక్క మా కోసం ఎంత చేసిందో, ఎలా చూసిందో మాకు తెలుసు. ఇంత చేసిన మా అక్కని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటావా? అయ్యయ్యో, నేనలా అనలేదు బావా. వద్దినే ఏదో పొరపాటుగా అర్థం చేసుకున్నట్టుంది. నేనెందుకలా అంటాను బావా? నాకు మాత్రం వదినంటే ప్రేమ ఉండదా? అలేఖ్య, నువ్వెన్ని తప్పులు చేసినా నేను క్షమించాను. కానీ నా అక్క విషయంలో తప్పు చేశావంటే మాత్రం నేను అస్సలు క్షమించాను. నువ్వన్న మాటలకి మా అక్క కన్నీళ్లు పెట్టుకుంది. తన కన్నీళ్లకు కారణమైన నిన్ను మా అమ్మ పెంచిన పెంపకం, మా అక్క నేర్పించిన సంస్కారం నన్ను ఇంకా ఆపుతోంది. మళ్ళీ ఇంకెప్పుడైనా మా అక్క బాధపడేలా మాట్లాడిన, మా అక్క కన్నీళ్లకు కారణమైన నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు. సర్లే బావా, వదిన ఇలా అపార్థం చేసుకుంటుందంటే ఇంకెప్పుడు అసలు వదినతో మాట్లాడను. దయచేసి ఇలా ఎప్పుడు నా మీద అరవద్దు బావా. నువ్విలా ఉంటే చూసి తట్టుకోలేను. ఇప్పుడిప్పుడే నువ్వు నాకు దగ్గర అవుతున్నావని ఆనందపడుతుంటే మళ్ళీ ఇదేంటి బావా? నిజంగా నీకు నాతో ఉండాలనుంటే, ఈ ఇంట్లో బతకాలి అనుకుంటే వెళ్ళి మా అక్కకు క్షమాపణ చెప్పు. లేదు, నాకిష్టం వచ్చినట్టే మాట్లాడుతాను, నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను అంటావా? ఈ ఇంట్లో నుంచి వెళ్లాల్సింది మా అక్క కాదు, నువ్వు. బావా, నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నావా? మా అక్కని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్న తర్వాత ఇంకా నీతో ఇంతసేపు మాట్లాడటమే ఎక్కువ. మర్యాదగా క్షమాపణ చెప్పావో ఉంటావు, లేదా వెళ్ళిపోతావు. ఉండాలా పోవాలనేది నువ్వే నిర్ణయించుకో. నాకు నువ్వు ముఖ్యం బావా. ఏదో మంచి చేయాలనుకొని నేను చెడ్డదాన్ని అవుతున్నాను. నువ్వు ఇలా బాధపడుతుంటే నేను చూడలేను బావా. ఇప్పుడే వెళ్ళి వదినకి క్షమాపణ చెప్తాను. సంతోషమా? ఇప్పుడు నీకు సంతోషమా? నీకు కావాల్సింది ఇదే కదా? మర్యాదగా నీ ఇంటికి నువ్వు వెళ్ళు. ఎందుకు మా మీద పడి బతుకుతావని పద్ధతిగా చెప్పాను. తీసుకెళ్లి బావకు చెప్పేశావు. బావతో నన్ను తిట్టించేశావు.
ఇందుకే నిన్ను వెళ్ళమని చెప్పేది. మమ్మల్ని ఇక్కడ సంతోషంగా ఉండనివ్వవు. ఈ ఇంట్లో సంతోషం జరిగితే ఫస్ట్ నువ్వే వస్తావు, బాధ కలిగితే ఫస్ట్ నువ్వే ఏడుస్తావు, నువ్వే ఇచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఏడిపిస్తావు. నీ ఏడుపు చూడలేక మా బావ, ఆ మాధవ, ఇంట్లో వాళ్ళందరూ మేమేదో కారణమైనట్టు మమ్మల్ని అంటూ ఉంటారు. వద్దమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. ఈ ఇంట్లోనే ఉండు, శాశ్వతంగా ఇక్కడే ఉండు. మేముంటామో పోతామో మాకే తెలీదు. ఒకవేళ మా కర్మకాలి మేము చచ్చినా నువ్వు మాత్రం ఆనందంగా నీ భర్తతో ఇక్కడే ఉండి సంతోషంగా కాపురం చేసుకో. కోడలుగా వచ్చిన మమ్మల్ని మాత్రం కాపురాలు చేసుకునివద్దు. ఏదో తెగ బాధపడ్డావంట కదా, బావ బాధపడుతున్నాడు. అసలు బుద్ధి తక్కువై నిన్నన్నాను చూడు. నన్ను నేను ఏదో ఒకటి తీసి కొట్టుకోవాలి. నన్ను క్షమించు తల్లి, కాని మళ్ళీ ఇలా మా భార్యాభర్తల మధ్య మాత్రం గొడవలు పెట్టకు. ఇదిగో, మళ్ళీ నీ భార్య వచ్చి అలా అంది ఇలా అంది అని బావకెక్కిస్తావేమో. మళ్ళీ తిడతాడు, లేదంటే కొడతాడు. అవన్నీ కాదంటే ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడు. నీకలాంటి కోరికలేమైనా ఉంటే ఇప్పుడే వెళ్ళి చెప్పుకో. ఇంకెప్పుడు నిన్ను ఏమి అనను. నువ్వు ఎక్కడ ఉంటావో ఎలా ఉంటావో నీ ఇష్టం. మా బావకి నాకు మాత్రం ఇక ఏ గొడవలు పెట్టొద్దు. ఆయనతో నన్ను తిట్టించొద్దు. ఇప్పుడిప్పుడే కాస్త దగ్గరవుతున్నావు. మమ్మల్ని మళ్ళీ విడదీసేసి ఆయన గదిలో ఆయన, నేనేమో బయట పడుకునే పరిస్థితిని తీసుకురావద్దు. నీకు దండం పెడతాను. నీ జోలికి నేను రాను. నన్ను క్షమించు, క్షమించు, క్షమించు. ఛ! ఇలాంటి దాన్నే నా తమ్ముడికిచ్చి ఎలా పెళ్లి చేశాను నేను? పాలకొండలో ఉప్పు కళ్ళులా ఈ ఉమ్మడి కుటుంబంలోకి దీన్ని తీసుకొచ్చి తప్పు చేసింది నేను. అన్నీ తనకు అనుకూలంగా మాట్లాడుతుంది. ఇలాంటి దాంతో ముందు ముందు ఈ ఇంటికి తన వల్ల ఎన్ని సమస్యలు వస్తాయో, నా తమ్ముడు ఎన్ని ఇబ్బందులు పడాలో. పద. భూమి ఇప్పుడెలా ఉంది? బాగుంది వదినా. ఏరా మాధవ్, డిశ్చార్జ్ చేస్తున్న విషయం ఒక్క మాటైనా చెప్పలేదు మాతో. చెప్పుంటే మేమందరం కూడా హాస్పిటల్కి వచ్చేవాళ్ళం కదా. చెప్పేటం లేదక్క. రేయ్, బాలేని అమ్మాయిని బైక్ మీద తీసుకొచ్చేది ఓ మాట చెప్పుంటే కారైనా పంపేవాళ్ళం కదా. నేను అదే అంటున్నానురా. ఎందుకక్క వీడిలా చేస్తున్నాడు? హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది చెప్పలేదు. కనీసం తీసుకొచ్చేటప్పుడైనా చెప్పాలి కదా. సర్లేరా, భూమి ఏ ఇబ్బంది లేకుండా ఇంటికొచ్చింది, అది చాలు. పదమ్మ లోపలికి.